జపాన్ నిప్పాన్ కోయ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టీకరణ. అమరావతిలో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గోదావరి పుష్కరాల దృష్ట్యా 276 దేవాలయాల అభివృద్ధికి 87 కోట్లతో పనులు చేపట్టామని వెల్లడి. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు. రవాణా శాఖ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు స్పష్టం. విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయటమే ప్రధాన లక్ష్యమని వెల్లడి. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడేదే లేదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపణ.